నేను ఫుల్ టైం మినిస్ట్రీలోకి రావడానికి ముందు ఒక సంఘంలో యూత్ పాస్టర్గా పనిచేశానండి. ఆ సంఘంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. ఆ యవనస్తుడు ప్రతి ఆదివారం సమయానికి దేవుని మందిరానికి వచ్చేవాడు. యూత్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసేవాడు. చర్చిలో ఏ వర్క్ ఉన్నా సరే ప్రతి యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు. అయితే ఆ యవనస్తుడు అప్పటికి బ్యాప్టిజం తీసుకోలేదు. ఒకరోజు దేవుడు నన్ను ప్రేరేపించి ఆ యవనస్తుడితో మాట్లాడమన్నప్పుడు ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను. నువ్వెందుకు బ్యాప్టిజం తీసుకోవట్లేదు? బ్యాప్టిజం తీసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏంటి అని అడిగాను. అప్పుడు ఆ యవనస్తుడు తిరిగి రివర్స్లో నన్నే ఒక ప్రశ్న అడిగాడు. మా నాన్నమ్మ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంది, నేను కూడా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటే దేవుడు ఏమన్నా వద్దంటాడా అని వ్యంగ్యంగా ప్రశ్నించాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఆ యవనస్తుడికి 3 విషయాలు క్లుప్తంగా వివరించాను. అందులో మొదటి విషయం, మీ నాన్నమ్మకి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆవిడ బ్రతికింది, నీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నువ్వు బ్రతికే ఉంటావా? చెప్పలేవు, గ్యారంటీ ఇవ్వలేవు. ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్ చూడండి, ఈ జనరేషన్లో ఉన్న యూత్ని చూడండి. 25 సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులు హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. ఒకప్పుడు మధ్య వయసు వారికి, పెద్దవారికి హార్ట్ అటాక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 25 సంవత్సరాల లోపు ఉన్న యవనస్తులు స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా మరి గుండెపోట్లు వచ్చి అక్కడికక్కడే ఉన్న పాటున కుప్పకూలి యవనస్తులు ప్రాణాలు వదిలేస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని చూసినట్లయితే, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మన జీవితానికి రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. అలాగే ఈ ప్రపంచానికి రేపేమి సంభవిస్తుందో కూడా మనకి తెలియదు. 2020వ సంవత్సరంలో కరోనా వైరస్ వచ్చింది, మనందరికీ తెలుసు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ కారణంగా మరి WHO లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల మంది కరోనా వైరస్తో చనిపోయారు. మరి ఆ కరోనా వైరస్ రాకముందు మనం ఎవరమైనా ఊహించామా? ఒక వైరస్ వస్తుంది, 71 లక్షల మందిని ప్రాణాలు తీస్తుందని మనం ఎవరినైనా ఊహించామా? కాబట్టి రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు, ఈ ప్రపంచానికి రేపేమి జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్యాప్టిజం తీసుకోవాలి. ఒక సంఘంలో జరిగిన యథార్థ సంఘటన చెప్తాను. ఒక సంఘంలో ఒక ఆంటీ గారు ఉండేది. ఆవిడ చాలా సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తూ ఉండేది. మరి దేవుని సేవకులు ఆవిడకి చెప్తూ ఉండేవారు, మీరు బ్యాప్టిజం తీసుకోండి, మీకంటే వెనకాల వచ్చిన వారు అందరూ బ్యాప్టిజం తీసుకుంటున్నారు, కానీ మీరు మాత్రం బ్యాప్టిజం తీసుకోవట్లేదు, మీరు బ్యాప్టిజం తీసుకోండి అని చెప్తుంటే ఆవిడ చాలా సంవత్సరాలు కాలాన్ని వృధా చేసేసింది. అయితే ఒకరోజు నేను బ్యాప్టిజం తీసుకుంటానని ముందుకు వచ్చింది. ఆవిడకు ఒక డేట్ ఇచ్చారు, పలానా రోజు నీకు బ్యాప్టిజం ఇస్తామని. ఆవిడ ఆ ముందు రోజు మరి కొత్త బట్టలు కొనుక్కుని అన్ని సిద్ధం చేసుకుంది. తెల్లవారితే బాప్తిసం ఇస్తారనగా ముందు రోజు రాత్రి హార్ట్ అటాక్తో చనిపోయింది. కాబట్టి రేపేమి సంభవిస్తుందో మనకి తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే మనము రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్యాప్టిజం తీసుకోవాలి. యవ్వన కాలంలో రక్షణను నిర్లక్ష్యం చేయకుండా బ్యాప్టిజం తీసుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే, మీ నాన్నమ్మకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుని రాకడ రాలేదు, మరి నీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుని రాకడ రాకుండా ఉంటుందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించండి. ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తే మనము దేవుని రాకడికి చాలా సమీపంగా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. క్రైస్తవులందరూ దేవుని యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తుంటే, ఈ లోకము అలాగే నామకార్థ క్రైస్తవులు అంత్యక్రీస్తు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. దేవుడు రాకడ దినం అనేది ఎలా ఉంటుందంటే, రాత్రి వేళ దొంగ ఎలాగొస్తాడో దేవుని రాకడ కూడా అలాగే ఉంటుందని దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. సో దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి దేవుని రాకడ కూడా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని రాకడ కంటే ముందే మనం సిద్ధపడి మరి బ్యాప్టిజం తీసుకోవాలి. రేపొద్దున్న మనం 9 గంటలకి
ట్రైన్ ఎక్కాలి లేదా ఫ్లైట్ ఎక్కాలి అన్నప్పుడు 9 గంటల కంటే ముందే మనం సిద్ధపడి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద మనం ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే ఎయిర్పోర్ట్లో మనం ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అంతేగాని 9 గంటలకే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతానంటే మనము ట్రైన్ని అందుకోలేము, ఫ్లైట్ని అందుకోలేము. కాబట్టి దేవుని రాకడ కంటే ముందే మనము రక్షించబడి బ్యాప్టిజం తీసుకుని దేవుని రాకడ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇక మూడో విషయం గురించి మాట్లాడుకుంటే, మీ నాన్నమ్మ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంది. అయితే 60 సంవత్సరాల తర్వాత దేవుని కొరకు కష్టపడడానికి ఆవిడ దగ్గర అంటూ ఏమీ ఉండదు. 60 సంవత్సరాల తర్వాత చర్చికి వచ్చి దేవుని మందిరంలో చప్పట్లు కొట్టడానికే ఓపిక ఉండదు. యవ్వన కాలంలో నీకున్న బలము దేవుని కొరకు నువ్వు ఉపయోగించాలి. యవ్వన కాలంలో నీకున్న తెలివితేటలు దేవుని కొరకు ఉపయోగించాలి. యవ్వన కాలంలో నీకున్న టాలెంట్స్, నీకున్న తలాంతులు దేవుని పనిలో నువ్వు ఉపయోగించాలి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది, యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలే, కానీ మోసేవాళ్ళేరే. ఈ రోజుల్లో యవనస్తులు ఎలా ఉన్నారంటే, ఇంటి దగ్గర నుంచి చర్చి వరకు బైబిల్ మోసుకెళ్ళడానికి సిగ్గుపడుతున్నారు. ఇంకా కాడు ఎలా మోస్తారు? కొంతమంది యవనస్తులు చూడండి, వాళ్ళ క్లాస్మేట్స్కి మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. వాళ్ళ ఫ్రెండ్స్కి మేము క్రైస్తవులమని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. వాళ్ళ ఎదురుగుండా బైబిల్ తీసుకుని వెళ్ళడానికి సిగ్గుపడతారు. 2011 సంవత్సరంలో నా డిగ్రీ పూర్తయిపోయింది. నా డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వాలని హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొన్ని ప్రయత్నాలు చేశాను. అయితే 2014 సంవత్సరంలో దేవుడు తన వాక్యం ద్వారా నన్ను దర్శించాడు. అప్పుడు నా ప్రయత్నాలన్నీ వదిలేసి నేను బ్యాప్టిజం తీసుకున్నాను. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు ఒక సేవకుడి దగ్గర పరిచర్య చేయమని నాతో మాట్లాడాడు. సో 2014 నుండి 2020 వరకు నేను ఒక సంఘంలో ఒక సేవకుడి దగ్గర 6 సంవత్సరాలు నేను ఒక పరిచారకుడిగా పరిచర్య చేశాను. అలాగే 2 బైబిల్ కాలేజీలో ట్రైనింగ్లు కూడా చేశాను. 2018లో నాకు మ్యారేజ్ అయింది. 2020 సంవత్సరంలో నేను దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి నేను నా భార్యతో కలిసి ప్రభు నన్ను ఒక ప్రాంతంలో పరిచర్య చేయమన్నాడు. మరి దేవుడు చూపించిన స్థలానికి వచ్చి నా భార్యతో కలిసి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి ఒక సేవకుడిగా పరిచర్య చేస్తున్నాను. అలాగే సువార్త ద్వారా కూడా ఇక్కడ ఉన్న అన్యజనులందరికీ సువార్తను ప్రకటిస్తున్నాం. నేను పరిచర్య చేస్తున్న టైంలో దేవుని సేవకులు ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిని. వాళ్ళ ఎంగిలి ప్లేట్లు ఎత్తేవాడిని, వాళ్ళ కాళ్ళకున్న షూస్ మోసేవాడిని, వాళ్ళ కార్లు కడిగేవాడిని. అలాగే బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నప్పుడు బైబిల్ కాలేజీలో ఒక బాత్రూమ్ ఉండేది. ప్రతిరోజు ఆ బాత్రూమ్ని కడిగేవాడిని. ఇవన్నీ చెప్పుకోవడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడట్లేదు. పైగా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది యవనస్తులకు లేని ధన్యతను దేవుడు యవ్వన కాలంలో నాకు ఇచ్చాడు. యవ్వన కాలంలో సిగ్గుపడకుండా ఈ పనులన్నీ చేసినందుకు దేవుడు నన్నేం విడిచిపెట్టలేదు. ప్రభువు ఈరోజు నన్ను ఎందుకు పనికిరాని దేవుడు నన్ను లేవనెత్తి నన్ను ఒక సాక్షిగా దేవుడు వాడుకుంటూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. ఆ రోజు నేను బాత్రూమ్లు కడిగాను. ఆ బాత్రూమ్లు కడగడం ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఇప్పటికీ నా మీద ఉంది. యవ్వనస్తులందరికీ ఒక విలువైన మాట చెప్తాను. నీ యవ్వన కాలంలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే నీ యవ్వన కాలాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడమే. దానికి మించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. నీకున్న బలము, నీకున్న తెలివితేటలు, నీకున్న టాలెంట్స్ ఇవన్నీ మనుషుల్ని సంతోషపెట్టడానికి, లోకాన్ని సంతోషపెట్టడానికి నువ్వు గనక ఖర్చు పెడితే ఒకానొక రోజు ఇవన్నీ కూడా నిన్ను వదిలిపెట్టి ఒంటరివని చేసి వెళ్ళిపోతాయి. ఒకానొక రోజు నీ అవసరం తీరిన తర్వాత ఈ లోకం నిన్ను వదిలిపెట్టి నిన్ను ఒంటరివని చేసేస్తాయి. అయితే దేవుని కొరకు నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి పరిచర్య కూడా రాబోయే రోజుల్లో నీకు అది ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి యవ్వన కాలంలో దేవుడు నిన్ను ఎందుకు దర్శిస్తున్నాడంటే, నిన్ను బ్యాప్టిజం తీసుకోమని ఎందుకు నిన్ను ప్రేరేపిస్తున్నాడంటే, యవ్వన కాలం నుండే దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకుని ఆయన రాజ్యాన్ని కట్టాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని గనక నువ్వు సమర్పించుకుని నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే నీ భవిష్యత్తుని ఆయన గొప్పగా దీవిస్తాడు. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నిన్ను ఉపయోగించుకుని దేవుని రాజ్యాన్ని కట్టడంలో దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడుకుని
దేవుడు నిన్ను అత్యధిక అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను దీవిస్తాడు.